చదువుకున్నప్పుడు నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారంగా రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సేమే. అయితే ఇక్కడ అల్లు అర్జున్ అనేటాయన చాలా కష్టపడి ఆయన చాలా టాలెంటెడు. ఆయన మంచి యాక్టర్. దాంట్లో ఏం లేదు. ఆయన అరెస్ట్ అయిండంటే మాకు గూడా బాధనే. కానీ 2, 3 ట్వీట్లు జూషినా నేను. నేషనల్ అవార్డీ, వీఐపీ, సెలబ్రిటీ వాళ్ళు గూడా అరెస్ట్ అవుతుండ్రు. ఇట్లాంటి కొన్ని ఏవైతే చదివిననో దాని మీద నేను కమెంట్ జేయదలుచుకున్నా. అల్లు అర్జున్ గురించి గాదు. అయితే అక్కడ నాకీ విచిత్రం ఏమనిపించిందంటే, మన రాజ్యాంగం ప్రకారంగా రూల్ ఆఫ్ లా అందరికి సేమ్ అనే నేను చదివిన. మరి ఈ మధ్య ఏమన్నా నేషనల్ అవార్డ్ వచ్చినోళ్ళకి ఏమన్నా వేరే రూల్స్ ఏమన్నా చేంజ్ చేసిండ్రా? లేకుంటే సెలబ్రిటీస్‌కి ఇట్లుండాలే, సామాన్యులకి ఇట్లుండాలే అనేదేమన్నా ఉన్నదా? అదైతే నేను ఇంక నాకేం అప్‌డేట్ కాలేదు నేను మరి. అది మరి సెలబ్రిటీలకు నేషనల్ అవార్డీలను గూడా ఇట్లా అరెస్ట్ చేసిండ్రనే ట్వీట్స్‌లో నాకు అక్కడ అభ్యంతరం అనిపిచ్చింది. ఆహ్, ఆ ట్వీట్‌లో సెలబ్రిటీ నేషనల్ అవార్డ్ పదే పదే ఇద్దరు, ముగ్గురు అట్లనే రాసిండ్రు. అది మరీ దారుణంగుంది. మన పాలకులు గాని, అపోజిషన్ ఉండని, రూలింగ్‌లో ఉండని అందరికి సమానమే అని నాకు తెలుసు గానీ, ఈ టర్మినాలజీ అనేది కొద్దిగా ఇమ్మెచ్యూర్‌గా నాకు అనిపిచ్చింది. తర్వాత ఇంకో విషయం ఏందంటే ఈ సెలబ్రిటీలు కాబట్టే వీళ్ళు రియాక్ట్ అయితుండ్రు. ఇంత స్పందిస్తుండ్రు. అదే ఒక గరీబోడు ఇట్లాంటి ఎన్నో ఏమన్నా జరిగినాయనుకోండి, అనుకోకుండా గూడా ఒక మిస్‌అండర్‌స్టాండింగ్‌తోని అరెస్ట్ అయినా గూడా వీళ్ళు ఫోన్‌లు గూడా లేపరు. అసలేం జేయరు. గత ప్రభుత్వంలో గూడా నేను చూషినా గదా! ప్రభుత్వం జోక్యం జేసుకొని ఆ లారీ ఇన్సిడెంట్‌లో గూడా సజ్జనార్ కేసులో గూడా విచారణకు గూడా పోలే. రూల్ ఆఫ్ లా ప్రకారంగా పోనే పోలే. సక్కగా తీసుకపోయి గరీబోళ్ళు గాబట్టి సంపేషిండ్రు గూడా. వాళ్ళ గురించి ఎవరు ట్వీట్ జేయలే మరే. అయితే నేను ఇవన్నీ నా అబ్జర్వేషన్స్ ఏందంటే, నో డౌట్ పైసలున్నోనికి ఒక రకమైన రియాక్షన్స్ ఉన్నాయి. లేనోనికి ఒక రకంగా రియాక్షన్స్ ఉన్నాయి. కానీ చట్టానికి అట్లాంటియి ఏమి ఉండయనేది నా అభిప్రాయం. ఇప్పుడు పోలీసోళ్ళు వాళ్ళ పని వాళ్ళు జేషిండ్రు. ఇప్పుడు జడ్జ్ గారు వాళ్ళ పని ఆయన జేషిండు. బెయిల్ గూడా ఇచ్చిండు. అయితే పోలీసోళ్ళు అరెస్ట్ జేసే దాంట్లో గవర్నమెంట్‌కేం సంబంధం? మంత్రులకేం సంబంధం? ఇప్పుడు జడ్జ్ బెయిల్ ఇచ్చిండు. అంటే ప్రభుత్వం బెయిల్ ఇప్పిచ్చిందా? ఇదంతా ఒక ఎలా ఉందంటే ఇమ్మెచ్యూర్ వాదనలాగుంది. ఇంకో విషయము నేనేమంటున్నా, మొన్ననే రీసెంట్‌గా ఇదే 'పుష్ప 2' అనే సినిమాకు మొత్తం క్యాబినెట్ మినిస్టర్‌లు సినిమా చూషిండ్రు. వాళ్ళ మామగారు ప్రసాద్ ల్యాబ్‌ల షో ఏస్తే మొత్తం ప్రభుత్వ శ్రేణులందరూ ఒక సీఎం మినహాయించి మిగతా అందరూ గూడా సినిమాను తిలకించిండ్రు. మరే ప్రభుత్వానికి ఆయన మీద కోపం ఉంటే అంతమంది పనులు బంద్ జేసుకొని టైం దీసి జడ్జి గారు జేసిన దానికి గూడా ప్రభుత్వమే బాధ్యులు అనడం తప్పనేది నేను భావిస్తున్నా.